గాని అమరావతికి ఎప్పటికీ అపజయం లేదు. ఇది చరిత్ర. ఆ రోజు కూడా నేను ఆలోచించాను, ఎక్కడ రాజధాని అయితే బాగుంటుందని ఆలోచించాం. నడి బొడ్డున ఒక పక్క దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ రెండు మధ్యలో 12 పార్లమెంట్లు వస్తే రెండు మధ్యలో వచ్చిన పార్లమెంట్ 13వ పార్లమెంట్ ఇది. 33,000 ఎకరాల భూమి, 29 గ్రామాల రైతాంగం. ఆ రోజు ఈరోజు చూస్తున్నాను మీలో ఐకమత్యం. ఈరోజు మనం గెలిచామంటే ఆ ఐకమత్యమే కారణం. అలాంటి ఈ రైతాంగాన్ని, రైతు కూలీలను అభినందిస్తున్నా. 58 రోజుల్లో మొత్తం కలిసి 54,000 ఎకరాలు పూలు చేయగలిగాం. 2019 యామారాం, చీకటి రోజులు ప్రారంభమైనాయి. 3 రాజధానులు, ఇక్కడిని ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభమైంది. మా ఆడబిడ్డలను చూశా. చరిత్రలో వీర వనితల గురించి చదువుకున్నాం కానీ ఒక రాణి రుద్రమదేవిని ఇలాంటి వీర వనితల గురించి చదువుకున్నాం కానీ నిజమైన అమరావతి చరిత్రలో మీ ప్రతాపాన్ని చూపించారు, మీ పట్టుదల చూపించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఎన్ని అవమానాలు పడ్డారు నేను చూశాను మిమ్మల్ని. ఆ రోజు నేను మా మిస్సెస్ వస్తే, భువనేశ్వర్ గారు వస్తే, మీ యొక్క ఆవేదన చూసి, మీరు చేసిన త్యాగం చూసి ఉన్న పళంగా నాకు కూడా చెప్పలేదు. 2 గాజులుంటే తీసి మీ ఉద్యమానికి సంఘీభావంగా ఇచ్చారు. వారొక్కరే కాదు, చాలామంది ముందుకొచ్చారు. ఎక్కడెక్కడో ఉండే ఎన్ఆర్ఐస్ ముందుకొచ్చారు. ఆ రోజు చాలా సమస్యలు వచ్చాయి. ఒక పక్క రైతాంగం భూములు ఇచ్చేశారు, మీకు వ్యవసాయం లేదు, ఆదాయం లేదు, మీకు వచ్చే కవులు కూడా ఇవ్వలేదు. మీరు లీగల్గా పోరాడాలంటే చాలా కష్టం. ఒక పక్క ఉద్యమం, ఒక పక్క జీవనోపాధి, ఇంకో పక్క ఖర్చులు. ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తే నా దగ్గర కూడా ఆ రోజు డబ్బులు లేవు. ఎన్నో సంవత్సరాలు పార్టీని రన్ చేశాను కానీ డబ్బులు లేకపోతే ఎంత ఖర్చు పెట్టాలని నేను కూడా ఖర్చు పెట్టి కడాల జోలి బట్టి వసూలు చేసి స్ఫూర్తిదాయకంగా మీకు అందించాం ఉద్యమానికి. పవన్ కళ్యాణ్ గారిని చూశాను. ముళ్ళ కంచెలేస్తే ముళ్ళ కంచెల్ని ఛేదించుకొని మీరేమన్నా చేయమని మీ దగ్గరకు వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. బీజేపీ నాయకులను చూశాను, వాళ్ళు అదే మరిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, న్యాయస్థానం దేవస్థానం, అమరావతి నుంచి అరసువెల్లి వరకు మీ పాదయాత్ర మధ్యలో మీరు ఆపేసే పరిస్థితి నేనే సజెస్ట్ చేశాను. వద్దు, ఇంకా పోవద్దండి, ఈ దుర్మార్గులు ఏం చేస్తారో తెలియదు, మర్యాదగా ఈరోజు 1 అడుగు తగ్గదాం, రాబోయే రోజుల్లో 10 అడుగు సింహాల మారిగా ముందుకు పోదామని చెప్పా. అది ఈరోజు చూపించాం. అయితే 1631 రోజులు నేను ఒకటే చెప్తున్నా, చరిత్ర పుటలో మీ చరిత్ర కూడా ఉండాలి, మీ త్యాగాలు కూడా ఉండాలి. ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం ప్రపంచంలోనే ఎక్కడా లేని స్ఫూర్తి. అలాంటి రాజధాని రాలేనప్పుడు వీరోచితంగా పోరాడి సాధించుకున్న స్ఫూర్తి ఒక్క అమరావతి చరిత్రకే ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. 3 ముక్కలాట చూసిన తర్వాత 2024 ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. గెలిపించిన తర్వాత బాధ్యత పెరిగింది. మళ్ళీ మొదటికొచ్చాం. ఆ రోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని నేను అమెరికాకు పోయి ఐటీ కంపెనీలు తెచ్చాను.
ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత